హాయ్ ఫ్రెండ్స్, సలాం అలైకుం. అందరూ బాగున్నారా? ఇండియాలో ఉండేటోళ్ళు, బయట దేశాలలో ఉండేటోళ్ళు, కువైట్లో ఉండేటోళ్ళు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలా అనే మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నానండి. చూడండి, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఇది వచ్చేసి చాయ్ స్టాండ్ అండి. అన్నీ స్టాండ్కే వచ్చినాయి అన్నమాట. స్టెప్పులు వచ్చినాయి. గ్లాసులు, మన గవ్వ తాగేటివి, చాయ్ తాగేటివి, కేట్లీలు అంట. ఈ కేట్లీ ఇది వచ్చేసి అరబీలో ముత్తారంటారు. చూడండి, ఇవన్నీ చెట్టే వచ్చినాయి. చాలా బాగున్నది కదా. చూడండి, ఇవన్నీ అయితే ఇంట్లో వాడుకునేదానికి కాదండి, మామూలుగా అమ్మేటి. ఇవన్నీ కొత్తగా పెట్టిండేటి, కొత్తగా స్టార్ట్ చేసింది అమ్మేదానికి అని కొన్ని సామాన్లే తెచ్చిందనమాట. అర్థానికి అర్థమైతే అమ్మేసాము. ఇవన్నీ అమ్మేది అయితే నేనే అమ్మేది. ఎందుకంటే మా ముసలామ ఎక్కడ పైకి లేలేదు కాబట్టి తెచ్చి పెడితే నేనే ఇవన్నీ అమ్మేది. చూడండి, అవి వచ్చేసి సబ్బులు. మన కింద ఇంట్లో తుడుచుకునే దానికి ఏడన్నా మసక గిసక, మన టైల్స్ ఏడన్నా మసకగా మురికి పాడు అంటే బాగా నీట్గా వచ్చేస్తుంది. అది ఏ జూలియా మీద ఏమన్నా చాయ్ పాడు ఒలగ పోసినా, గవ్వ పాడు ఒలగ పోసినా కానీ ఆ షాంపూ వేసి తుడిచినామంటే బాగా నీట్గా వచ్చేస్తుంది. అది వచ్చేసి షాంపూ అండి, స్మెల్ వచ్చేసి షాంపూ. అది వచ్చేసి బోగులు కడుక్కునే షాంపూ. అవి వచ్చేసి చాకులు అనమాట. ఆ చాకులు అయితే ఒక చిన్న చాకు బాక్సు, ఒక పెద్ద కత్తె బాక్సు వచ్చేసి దినారి. అవి కింది వచ్చేసి జూలియాలండి. ఒక్కొక్క జూలియా వచ్చి 5 దినార్లు అనమాట. అన్నీ అయితే అయిపోయినాయి. లాస్ట్లో 2 జూలియాలు మాత్రమే ఉన్నాయి. ఇవి వచ్చేసి మన తల మీద వేసుకునే గుడ్డలు అనమాట, నల్లవి. అయిపోయినాయి అవి, కానీ ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయి. ఈరోజు శుక్రవారం కదా, ఎవరు రారు. ఎక్కడన్నా అమ్మగారి ఇళ్ళకు, కూతుర్ల ఇళ్ళకు పోతారు. ఇల్లు పోయేటోళ్ళు బయట పోతారు కాబట్టి ఈరోజు ఎవరు రాలేదు. ఇది స్టార్ట్ చేసిన కాడి నుంచి వీడియో అయితే పెడదాం అనుకుంటున్నాను, కానీ అసలు టైం సరిపోవట్లేదు. అందుకని ఈరోజు చేస్తున్నా. ఇది వచ్చేసి పసుపు అండి. ఇది వచ్చేసి మన అల్లం పొడి అనమాట, అల్లం పౌడర్. ఇది వచ్చేసి మసాలా పొడి అండి. ఈ మసాలా పొడి ఇక్కడిది కాదు, ఇది సౌదీయాది అనమాట. స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది, టేస్ట్ కానీ బాగుంటుంది. ఎందుకంటే తెచ్చిన స్టార్టింగ్లోనే ఓపెన్ చేసి నేనే వాడాను. నేను కానీ వంట చేస్తాను కదా, నేనే వాడాను. చాలా బాగా ఉంటుంది. ఇవి వచ్చేసి మన బుక్కురు వేసుకుంటే పేహం అనమాట. అరబీలో పేహం అంటారు వీటిని. చూడండి, బుక్కురు వేసుకుంటాము. ఇక అన్నీ అయిపోయినాయి, కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇది వచ్చేసి స్ప్రే అనమాట, స్ప్రే. చూడండి, స్ప్రేలు. ఇది వచ్చేసి క్రీము, మన చేతులకి క్రీము. ఇవి వచ్చేసి బుక్కూరు అండి. బుక్కూర్లుగా అమ్ముతూ ఉన్నాము. ఇవి వచ్చేసి బుక్కూరు, కోయటోళ్ళు బుక్కూరు. చాలా స్మెల్ వస్తుంది బాబు, నేనైతే తట్టుకోలేను. గసరీ సోత్ షోయా, గసరీ సోత్ అది మరా వాళ్ళ గన్నా. ఇది వచ్చేసి మేకప్ బాక్స్. చూడండి, మేకప్లు వచ్చేసి చిన్నవి అనమాట. ఇంకా పెద్ద చెట్టు కానీ ఉండదు. ఇది కానీ వచ్చేసి బొక్కూరు అండి. ఇది ఒక రకం బుక్కూరు, ఇది ఒక రకం బుక్కూరు. చూడండి, మన బుక్కూరు అంటే మన మాటలలో సాంబ్రాన్ అంటారా. ఇంట్లో ఎవరన్నా ఫంక్షన్ పాడు జరిగినా, ఎవరన్నా పాడు మనుషులు వచ్చినప్పుడు ఇది మనం ఇంట్లో గడ పొగేసుకుంటేనే చాలా స్మెల్ వస్తుంది. మన స్ప్రే లాగా స్మెల్ వస్తుంది. ఇది వచ్చేసి 3 రకాల బుక్కూరు అయితే ఉన్నది. చూడండి, ఇది ఒక రకము, ఇది ఒక రకము, ఇది ఒక రకము. 3 రకాలు ఉన్నాయి. బుక్కూరులోనే 3 రకాలు ఉన్నాయి. ఇది వచ్చేసి సొబ్బు అండి. మన కళ్ళ కింద కాడ నలుపు వచ్చేసి నల్లగా ఉంటుంది చూడండి, కళ్ళ చుట్టుకారము. అక్కడైతే ఈ సొబ్బు కానీ వాడినారు అంటే ఏమి క్రీమ్ ఏమి అవసరం లేదు. ఈ సొబ్బు తీసుకొని పొద్దున్నే సాయంత్రం 2 సార్లు సొబ్బు పెట్టి మొహం కడుక్కున్నామంటే చాలా బాగా నీట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే నాకు కానీ కళ్ళ కింద నల్లగా ఉన్నది, నేను కానీ ఒకటి తీసుకొని వాడాను. ఇవి వచ్చేసి మన గాజులు.
కమ్మలు అలాంటివి అండి. అన్నీ అయిపోయినాయి, ఇంకో కొన్ని ఉన్నాయి. అవి అయితే నిలుచుకున్నాయి, ఇంకా ఇవి సేల్ అవుతావో కావో తెలీదు. ఇది వచ్చేసి మన మెడ మీద మెడ మీద మా చేతుల మీద నల్లగా ఉంటుంది, నలుపు ఉంటుంది కదా, దానికండి ఈ సబ్బు తీసుకొని మనం వారంలో 3 రోజులు ఇదంతా రాసుకొని వారంలో 3 రోజులు స్నానం చేసినామంటే ఒక్క 15 రోజులకు మనకు నలుపు అనేది పోతుంది. చూడండి, ఇవన్నీ చేసినట్టు ఇంట్లో చేసినట్టే అండి, బయట నుంచే రెడీమేడ్ అయితే తెప్పించినట్టే కాదు, ఇంట్లోనే అన్నీ చేస్తుంది అనమాట మా ముసలిది. చూడండి, అవి చేతులు కడుక్కుండే సబ్బులు, అవి బయట నుంచి వచ్చినట్టు. అవి అన్నీ మేకప్ బాక్సులు. చూడండి, ఇది వచ్చేసి చాయ్ పెట్టుకునేటప్పుడు మనం చక్కెర అవి పెట్టుకుంటాం కదా, అవి చక్కెర పెట్టుకునే స్టాండ్ అనమాట ఇది. చూడండి, చక్కెర పెట్టుకునే స్టాండ్ ఇది. ఈ 3 బాక్సులు వచ్చినాయి. చూడండి, వీటికి బాక్సులు ఎలాగున్నాయో చూడండి, మూతలుగానే ఉన్నాయి. వాటికి స్పూన్ గానే వచ్చింది. మోడల్ అయితే చాలా బాగున్నది, సూపర్గా ఉన్నాయి కదా. చూడండి, అది చక్కెర వేసుకునేది అనమాట. ఇది వచ్చేసి మనం చాయ్ తాగేటప్పుడు ఇక్కడ వాళ్ళు గ్లాసులు ఏం చేస్తారంటే చాయ్ గ్లాసులు ఎత్తుకొని కప్ ఎత్తుకొని దీంట్లో పెట్టిస్తారు. ఇవి వచ్చేసి చాయ్ ప్లేట్లు అనమాట. ఇవి చాలా బాగున్నాయి కదా. అది చెట్టు వచ్చింది. ఇవి కానీ చక్కెర వేసుకునేదండి, చక్కెర వేసుకునే బాక్సులు ఇవి కానీ. చూడండి, బాగున్నాయి కదా. వాటికి 3 బాక్సులు అయితే వచ్చినాయి. అవి కానీ వాటికి కానీ 3 బాక్సులు వచ్చినాయి, స్పూన్లు వచ్చినాయి. చాలా బాగున్నాయి కదా. ఇక్కడైతే తిప్పి పెట్టాను నేనే, ఇవి సదిరినాను కదా, సదిరేటప్పుడే తిప్పి పెట్టాను. ఏదో కంగారులలో ఏం చేస్తావు. చూడండి, అది వచ్చేసి బాక్స్ అనమాట, చక్కెర బాక్సు. ఇది చక్కెర బాక్సు. ఇది వచ్చేసి చాయ్ పెట్టుకునే సహాన్లు వచ్చేసి. వీటికంటికి ఈడియా తీసి పెట్టు, నువ్వు వీడియో తీసి పెట్టు. నీకు ఆ పైన ఉండేది డబుల్ కట్ మంచం అండి, అది వచ్చేసి డబుల్ కట్ మంచం రగ్గు. ఆ రగ్గు అయితే నాకైతే గిఫ్ట్గా ఇస్తాము, నీకు అది గిఫ్ట్గా ఇస్తాము, వీడియో పెట్టానని చెప్పినారు. వారం నుంచి వీడియో పెడదాం అనుకుంటున్నాను, కానీ అసలు టైం సరిపోవట్లేదు, అట్లని పెట్టట్లేదు. చూడండి, అదే రగ్గు మనం బయట కొనాలంటేనా 15 దినార్లు చెప్తారు. ఇంతకుముందు 15 దినార్లతో కొన్నాం, కానీ చూడండి ఆ రగ్గులన్నీ అయిపోయినాయి. ఒక రగ్గు ఉన్నది, ఆ రగ్గు నీకు ఇచ్చేస్తాను, నువ్వు వీడియో పెట్టు, నీకు గిఫ్ట్గా ఇస్తానని అయితే చెప్పింది. పెడుతున్నా. అలాంటి పూలుగానే అమ్ముతున్నాం, పూలుగానే అన్నీ అమ్మేస్తున్నాం. లాస్ట్లో సిల్వర్లో ఒక్కటే ఉన్నది, ఆ ఒక్కటే ఉండే దానివల్ల అమ్మట్లేదు. ఎవరన్నా అడిగితే అది కానీ అమ్మేస్తాము. చూడండి, బాగున్నాయి కదా. మీకు కానీ ఎవరన్నా కొయ్యేట్లో ఉండే వాళ్ళకు ఎవరికైనా ఏమన్నా అవసరం పడితే ఖచ్చితంగా ఫోన్ అయితే చేయండి, ఇంటికే తెచ్చిస్తారు. వీడియో చూసిన వాళ్ళంతా లైక్ షేర్ ప్లీజ్. చూడండి, ఏ వస్తువు కావాలన్నా కానీ ఇవి వచ్చేసి క్రీమ్లు అండి, క్రీమ్లు అనమాట. ఇవి క్రీమ్లు, ఇవి వచ్చేసి స్ప్రే. ఇది వచ్చేసి బుక్కూరు చెప్పినాను కదా. ఇవి వచ్చేసి సెంట్ బాటర్లు అండి. సెంట్ బాటర్లు వచ్చేసి మగవాళ్ళది. ఇది సెంట్ బాటలు చాలా స్మెల్, అది వాసన చూసారంటే నాకైతే వాంతి వచ్చేస్తుంది, స్మెల్ నాకు చాలా పట్టదనమాట. ఇవి వచ్చేసి జెంట్స్, ఇవి వచ్చేసి లేడీస్. లేడీస్ చాలా లోపల ఉన్నాయి. నేను అవన్నీ పీకినా అంటే మళ్ళీ చదువుకోలేను, నాకు నేనే చదువుకోవాలా. ఇవి వచ్చేసి మేకప్లు. చూడండి, వీడియో చూసేవాళ్ళు ఇది కానీ వచ్చేసి స్ప్రే అండి. మన ఇళ్ళల్లో కాడ స్ప్రే కాడ ఎవరన్నా మనుషులు పాడు వచ్చినప్పుడు స్ప్రే చేసినామంటే చాలా బాగా ఉంటాయి. స్మెల్ చాలా బాగా వస్తుంది. అయితే ఇవన్నీ అమ్మే సామాన్లే తెచ్చినామండి. ఆ కింద ఉండేటేమో జూలియాలు, అవి అయితే క్లినిక్స్ బాక్సులు అనమాట. క్లినిక్స్గా నమ్ముతా ఉన్నాం, క్లినిక్స్ బాక్సులతో సహా. చూడండి, వీడియో చూసే వాళ్ళంతా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారనంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది.
మీకు నచ్చితే కానీ మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా షేర్ అయితే చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. చూడండి.